విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి సోములోర్ని చూశాను సారా మానేశాను అవునవ్వా ఇప్పుడు సారాయి వాసన అంటేనే వాంతొత్తా ఉంది నీ బోటులో పట్టాన మాంతారా అని నిజంగానే అవ్వా సారాయి మానేసిన బీడీ సుట్టా మానేసిన నంబర్లాట మానేసిన కిష్టిగాడితో ఎంత మటుకు ఉండాలనో అంత మటుకే ఉంటున్నా ఆడపిల్లల్ని తారిసే పనులు మానేసి బుద్ధిగా రిచ్చా దొక్కుంటున్నా ఇదిగో ఇంత డబ్బు నా కాడ ఎప్పుడన్నా చూసినావా నువ్వు 10 రూపాయలు జోబులో పడితే చాలు కళ్ళు పక్కడ తేలేవని కదా ఆ స్వామి మన లోపలుండే కోరికలు ముందుగానే తెలుసుకుని మనం అడగకుండానే తీర్చేస్తాడంట యాదయ్య ఆ స్వాములోరు ఏడుండారు ఏ ఎందుకు నీ మనసులో ఏదన్నా కోరికగాని ఉందా ఏంటి ఎందుకుండదురా యాదయ్య ఉంటే మరి సప్పును పోయి స్వాములోని కలిసిరా డబ్బు కావాలంటే నేను ఇస్తాలే డబ్బులకేం కొదవలేదులే లక్ష్యం రాని ఇళ్ళొత్తాం ఏంది కుర్ర పిల్లని తీసుకుని అటుపోతావా ఇంకేమైనా ఉందా ఏ ఆ స్వాములోరికి వయసులో ఉన్న ఆడపిల్లలంటే అసలే పడదు నీ యసుమంటోళ్ళు నా యసుమంటోళ్ళంటే ఆయనకి ఏడలేని ప్రేమ పైపెచ్చు నువ్వు ఒక్కదానివే వెళితే పాపం ముసిల్ది కదా అని తొందరగా దర్శనమిస్తారు అట్టాగా అయితే ఒకటే ఇబ్బంది అవ్వా ఆడ బువ్వ మాత్రం పెట్టరు పొద్దుటేల పువ్వేమో బందరు లడ్లు ఆ మధ్యాహ్నం పువ్వేమో నేత్తో చేసిన అరిసెలు రాత్రిల పువ్వేమో పులిహోర పాయసం దద్దోజనం చేపల పులుసు ఏటకూర వెళ్తావా ఏందే మరి తొందరగా తలిపేసిరా లక్ష్యం గురించే నాకు దిగులుగా ఉంది ఏంది నువ్వు వచ్చేదాకా లక్ష్మికి తోడుగా ఉండాలి అంతేగా ఆ సంగతి నాకు వదిలేయి మళ్ళీ నువ్వు సోములోరు కాడి నుంచి వచ్చేదాకా నేను ఆ సప్తా మీద నుంచి కదలనగా కదలను లక్ష్మి రాగానే అన్ని సంగతులు చెప్తానులే అట్టాగే నాయనా
సావునూరు కాడికి ఎట్టా పోవాలో చెప్పనే లేదు. ఇప్పుడు ఎర్ర బస్సు లాగే చోటుందా? ఉంది. ఆ పక్కనే పయ్యేటి బస్సు లాగే చోటుంది. ఆడికి పోయి ఔరంగాబాద్ పోయే బస్సు యాడుంది అని అడుగు, వాళ్ళే చెబుతారు. ఛార్జీ కొంచెం ఎక్కువేలే. ఇందా ఈ డబ్బు ఉంచు. వద్దులే అయ్యా. పర్లేదు ఉంచవ్వా. ఈ నాకు ఆ స్వాములారు ఇచ్చినయే. అట్టాగా? తీసుకో తీసుకో. వెళ్ళొస్తానయ్యా. మంచిది మంచిది. ఇక అట్నుంచి అటేలే. పో పో. అమ్మగారు, అమ్మగారండి. అన్నాలమ్మా. ఏమిటి, ఇప్పటికైనా నీ బుర్ర పనిచేసిందా? బాగా పనిచేసింది. తమరు నన్నికా తెట్లేరు, మెచ్చుకోవాల్సిందే. అనవసరపు వాగుడాపి అసలు విషయానికి రా. ఇన్నాళ్ళు పానకంలో పుడకలాగా ఆ ముసిల్ది గుడిసెకాడ అడ్డంగా ఉండేది. ఇప్పుడు దాన్ని నవిసిగా తప్పించిన. నేను అడిగేది ఆ ముసల్దాన్ సంగతి కాదు. ఆ సంగతికే వస్తుండానమ్మా. ఇప్పుడు ఆ ముసిల్ది లేదు కాబట్టి నల్లేటి మీద నడకలా పనైపోద్ది. ఇక లక్ష్మి సంగతి అంటారా? అది గుడిసెలోంచి కదలకుండా చూసుకునే పూచి నాది. కదలకుండా చేస్తావు సరే, దాని క్యారెక్టర్ బ్యాడ్ అని ఎలా నిరూపిస్తావు? ఏముందమ్మా, బాగా చీకటి పడినాక నాటకం మొదలవుద్ది. ఇందులో నేను కాకుండా ఇంకోడు అవసరపడ్డాడు. అందుకే ఆడికి బాగా తర్ఫీదిచ్చిన. మదనబాబు సోత్తా ఉండగా ఆడు లక్ష్మి వాళ్ళ గుడిసెలోకి పోయొత్తాడు. అంతే. ఇలా కాదు, పాయింట్ బై పాయింట్ మనం క్లియర్ గా డిస్కస్ చేయాలి. ఇంట్లో ఎవరూ లేరు కదమ్మా? లేర్లే, చెప్పు. ఇప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగితే నా సావి రంగా మదనబాబు కాదు కదా, ఆ బెమ్మదేవుడైనా సరే లక్ష్మి షడ్డది అని నమ్మాల్సిందే. అనుకున్నట్టు జరిగితే కాదు, జరిగి తీరాలి. ఇక నువ్వు నీ ఏర్పాట్లలో ఉండు, నేను నా ఏర్పాట్లలో ఉంటాను. అట్టగేనమ్మా. ఎప్పుడెప్పుడు చీకటి పడుద్దా అని నాకు ఏమో తొందరగా ఉందమ్మా. అవును, చీకటి పడాలి. ఆ లక్ష్మి బతుకు నిండా చీకటి పరుచుకోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. వెళ్ళు. అట్టగేనా. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలా. మీరు చదువుకోబోయే ముందు దీనోపారి కలకద్దుకొని చదువుకోండి. మీరు కోరుకున్నట్టే బంగారు పతకం వచ్చి తీరుద్ది. ఈ లచ్చివి ఒక మాట అన్నదంటే అది జరిగి తీరాల్సిందే. ఏమిట్రాది? నీకెందుకు? నాకెందుకో తర్వాత చెప్తా గాని ముందదేమిటో చెప్పు. దండ, జస్ట్ దండ అంతే. ఆహా, జస్ట్ దండ. అయితే నన్ను చూడగానే ఉలిక్కిపడి దాన్ని దాచేసావెందుకు? అది నీకు అనవసరం. పెద్ద పెద్ద విషయాల్లో ఊరికే తలదూరుస్తావెందుకు? పెద్ద పెద్ద వాళ్ళ పెద్ద పెద్ద విషయాలు చిన్న చిన్న వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి. ఏం చేతంటావురా అన్నయ్య? సరళా,
అది అమ్మ పిలుస్తుంది వెళ్ళు. నేనేం వెళ్ళను. ఆ దండ ఫ్లాష్ బ్యాక్ ఏంటో నాకు చెప్పాలి. చదువుకునే వాడితో ఏమిటి నీకు ముచ్చట్లు? చూడమ్మా, ఇది చదువుకోనికుండా ఒకటే నష్టపెడుతోంది. అమ్మా, అన్నయ్య జేబులో. అయ్యో, ఏమైందా? ఏమైంది నాన్న? లేదమ్మా, అదంతా యాక్టింగ్. పిల్లాడు గుండెలు అవిసేట్టు తగ్గుతూ ఉంటే యాక్టింగ్ అంటావేమిటే? వెళ్ళు, వెళ్ళి నీళ్ళు పట్టరా. పర్వాలేదమ్మా, తగ్గిపోయింది. ఇంత సడన్ గా తగ్గిపోయింది? ఇదేం దగ్గర మాయదారి దగ్గు? ఏంటో మాయగానే వచ్చింది, మాయగానే పోయింది. తొందరగా తీసుకురావే. ఇక మీరు వెళ్ళండి, నేను చదువుకుంటాను. ఒరేయ్, మీ నాన్నగారికి తెలిసిన డాక్టర్ ఎవరో ఉన్నారట, ఓసారి వెళ్ళి చూపించుకోరా. డాక్టర్ ఏమిటి పార్వతి? ఏం లేదులే నాన్న. నువ్వేంటి బజార్కి వెళ్తానని చెప్పి మళ్ళీ వచ్చేసావు? బజారుగానే వెడుతుంటే పక్కింటి గంగాధరం గారు కేకేశారా? మధ్యలో ఆయన ఒకరు, పని లేదు పాట లేదు. రేపు చపాతీలకు పిండి కావాలి, అర్జెంటుగా తెమ్మని చెప్పాను కదండి. అంతకన్నా అర్జెంట్ విషయం ఒకటి చెప్పాలని గంగాధరం గారు పిలిచారు. మీ కాలేజీ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఫోన్ చేశారట్రా. మా కాలేజీ వాళ్ళ? అవేవో పుస్తకాలు కావాలని, అవి రాగానే ఫోన్ ద్వారా కబుర్ చేయమని మీ లైబ్రరీన్ గారికి చెప్పావట కదా? అవునవును. అవేవో వచ్చాయట, ఓ గంట లోపల వస్తే ఇస్తామన్నారట. అయ్యో బాబోయ్, లైబ్రరీ మూసేసే టైం అవుతోంది. ఓ పంచే, ఆటోలో వెళ్ళిరారా? అంతేలే, ఎంతైనా కొడుకు కదా. వాడికైతే ఆటోలు, కార్లు, నాకైతే రిక్షాలు, సిటీ బస్సులు. మధ్యలో నీ ఏడుపు ఏమిటే? దీని ఏడుపు తెలిసిందేగా. నువ్వు వెళ్ళు బాబు. ఆటోలో కాదు, బస్సులోనే వెళ్తాను. అనవసరంగా ఏడవకు. థ్యాంక్స్ నాన్న. ఆ థ్యాంక్స్ ఏవో గంగాధరం గారికి చెప్పు, సంతోషిస్తారు. అలాగే. అవునండి, ఇందాకోసారి చేశాను. మదన్కి ఆ మెసేజ్ కన్వే చేశారా? వెరీ గుడ్. ఏం లేదండి, అతను సిన్సియర్ స్టూడెంట్ కదా, అలాంటి వాళ్ళకు ఉపయోగపడమే కదా మా డ్యూటీ. అవును సార్. ఆహా, అలాగా. థ్యాంక్స్ అండి, ఉంటాను. మదన్కి ఆ మెసేజ్ కన్వే చేశారట మేడం. ఆల్రెడీ బయలుదేరాడట. ఆన్ ద వే ఉండి ఉండొచ్చు. రాగానే ఇచ్చేస్తాను మేడం. ఇవ్వకూడదు. అతనికి బాగా అవసరమైన బుక్ ఏదో కనుక్కుని అది తప్ప మిగతా ఇష్యూ చేయి. అదేంటి మేడం? చెప్పేది విను. అది ఇంపార్టెంట్ రెఫరెన్స్ బుక్ అని, దాని ఇంటికి ఇష్యూ చేయకూడదని, ఇక్కడే ఉండి చదువుకోవాలని చెప్పు. అలాగే మేడం. లైబ్రరీ మామూలుగా ఎన్నింటి వరకు ఓపెన్గా ఉంచుతారు? ఇంకో గంటలో క్లోజ్ చేస్తాం మేడం. నో, ఇంకో 2-3 గంటలు ఓపెన్గా ఉంచాలి. అంతసేపు మదన్ ఇక్కడ టైం స్పెండ్ చేసేలా నువ్వు చూడాలి. మరీ 2-3 గంటలంటే ఏ ఇబ్బందా? మీరు చెప్పిన తర్వాత ఇబ్బంది ఉంటుంది మేడం. 8-9 వరకు ఉండొచ్చా మేడం? ఉండొచ్చు. అవును, నీ పేరేంటన్నా? వీర వెంకట సత్య శివనారాయణ. చాలు చాలు. ఇన్నాళ్ళు టెంపరీ బేసిస్ మీదేగా వర్క్ చేస్తున్నావు. అవును మేడం. వెంటనే పర్మనెంట్ చేయమని మమ్మీతో చెప్తాను. థ్యాంక్ యూ మేడం. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది మేడం. గుడ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రావయ్యా, నీ రొట్టె విరిగి నేతిలో పడింది. బుక్స్ తెప్పించారట కదా సార్? ఇవిగో. ఇవే సార్. అడగ్గానే తెప్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ నాకు కాదయ్యా బాబు, రోజీ గారికి చెప్పు. ఉందా తను ఇక్కడ? తను ఇక్కడ ఎందుకుంటారు? లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉంది కదా అని. అప్పుడంటే నీ అదృష్టం పండి ఇక్కడే ఉన్నారు. ఎప్పుడు ఉంటారా? వెళ్ళు, పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్పు. చెప్తాను. ముందు ఈ బుక్స్ ఇష్యూ చేయండి సార్. ఇంటికెళ్ళో పట్టుపట్టాలి. ఈ బుక్స్ అన్నీ ఇప్పుడే కావాలా? అవును సార్. అన్నీ ఒకేసారి చదవలేవు కదా, 1 by 1 తీసుకెళ్ళు. ఈలోపు మిగతా స్టూడెంట్స్ కూడా చదువుతారు. అది కరెక్టే సార్. ముందుగా ఏ బుక్స్ కావాలో సెలెక్ట్ చేసుకో. ఇది కావాలి సార్. పంప ముంచావు కదయ్యా. ఏమైంది సార్? ఇది చాలా ఇంపార్టెంట్ రిఫరెన్స్ బుక్. లెక్చరర్స్ కూడా రిఫర్ చేసుకునే బుక్. ఈ ఒక్కటి మాత్రం ఇంటికి ఇవ్వద్దని ప్రిన్సిపాల్ గారు స్ట్రిక్ట్ గా చెప్పారు. అలాగా? ఏం అది లేకపోతే ప్రాబ్లమా? ఈ ఒక్కటి చదివితే చాలు సార్. మిగతా పెద్దగా చదవకపోయినా పర్వాలేదు. సారీ మదన్, ఐఎమ్ హెల్ప్లెస్. ఇది కావాలంటే నువ్వు ఇక్కడే కూర్చొని చదువుకోవాలి. చదువుకుంటాను కానీ లైబ్రరీ క్లోజ్ చేసే టైం అవుతుంది కదా సార్. అయినా పర్వాలేదు, నీ కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను. నిజంగానా సార్? అవునయ్యా, నీలాంటి వాళ్ళకి కోఆపరేట్ చేయడం కన్నా మాకిక వేరే సంతోషం ఏముంటుంది చెప్పు. థ్యాంక్ యూ సార్. నాకు కాదు, రోజీ గారికి చెప్పు. తప్పకుండా.
నీకోసం రిస్క్ తీసుకొని మిగతా పుస్తకాలు ఇంటికి ఇష్యూ చేస్తాను. ఈ ఒక్కటి మాత్రం ఇక్కడే కూర్చొని చదువుకో. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓ వైట్ పేపర్ ఉంటే ఇస్తారా? ఒకటి కాకపోతే 2 తీసుకో. థ్యాంక్ యూ సార్. మీకు కాదు, రోజీకి. ఒరే కిష్టిగా పాపాన బాతావరా రే. ఎందుకంట? సర్దార్ పాపారాయుడు లాంటి సర్దార్ పేపరాయుడిని ఎదురుగా పెట్టుకుని నువ్వు ఒక్కడివే తాగుతున్నావుగా. పాపాన బాకు ఇంకేం చేస్తావు? మనం చేసేదే పాపం, ఇంకా పాపాన పోయేదేంద్రా? ఒరే ఒరే, ఒక గుక్కన్నా దాగనేరా? గుక్క కాదు కదా, ఓ సుక్క కూడా నీ నాలుక మీద పట్టానికి లేదు. అంత ఘోరం నేనేం చేసినాను రా దేవుడా? ఘోరం చేసినావని కాదు, చెయ్యబోతున్నావని. మరి ఆ లెక్కను చూసుకున్నా నాకు సారా పోపియాల్సిందే కదా. అపచారం. లక్ష్మి కాడికి పోతుండావు నువ్వు. నీ కాడ సారాయి వాసన రావటానికి ఇల్లేదు. ఎందుకు ఇల్లేదు? అదేమన్నా ఆకాశం నుంచి దిగొచ్చిందా? అంటే ఇందాక నేను చెప్పింది ఏది నీ బుర్రకెక్కలేదన్నమాట. సారా సీసా కళ్ళెదురు కనబడుతుంటే మాటలు బుర్రకెక్కమంటే ఎట్టా ఎక్కుతాయిరా? ఎదవ సారా ఎప్పుడన్నా తాగచ్చు గాని ముందు నేను చెప్పే జాగ్రత్తగా అయిను. మదన్ అనే స్టూడెంట్ కుర్రాడు ఇప్పుడో ఇంకాసేపుట్లోనో ఇదిగో ఈ దారిలోనే వస్తాడు. రాని ఆడికి ఒక్కొక్కడు పోద్దాం. చెప్పే దినమంటే మధ్యన అడ్డుపుల్లే అట్టావేద్రా? చెప్పు చెప్పు. స్టూడెంట్ కుర్రోడు ఇటు వస్తాడు. ఆడిటొచ్చేలోగా నువ్వు లక్ష్మి కాడికి పోవాలా.